Hello and welcome to RR Triple Four All-Rounder Eliminator 1 గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మే 30వ తేదీన ఈవినింగ్ 7:30 PM మహారాజా యుజ్వేంద్ర సింగ్ స్టేడియంలో ములాన్పూర్లో జరగబోతుంది. ఛత్తీస్గఢ్లో జరుగుతుంది అనమాట ఈ మ్యాచ్ వచ్చేసి. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా కూడా ఇంకొక ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఎవరు ఓడిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్లీ మనము ములాన్పూర్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం చూసాం లాస్ట్ మ్యాచ్ ఇదే గ్రౌండ్లోనే ఏమైందనేసి ఆర్సీబీ వాళ్ళు ఆడారు నిన్ననే పంజాబ్ వాళ్ళతో. అన్ఈవెన్ బౌన్స్ ఉండే పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అనమాట బౌన్స్ కూడా. అది ఒక్కొక్కసారి అన్ఈవెన్ బౌన్స్ ఉంటుంది, స్పిన్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏం మాట్లాడుకున్నాం, స్పిన్కి అసలు పనిచేయదు. ఒక 11th ఓవర్ నుంచి 16th ఓవర్ వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతవరకు బౌలింగే ఫాస్ట్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది ఫస్ట్ 10 to 11 ఓవర్స్ అనేసి. కాకపోతే నిన్న అలా జరిగింది. కాకపోతే ఇది ఒక ఫేస్ ఫ్రెండ్లీ వికెట్ అనమాట. మంచి బౌన్స్ ఉంటుంది. అది ఆ బౌన్స్ని స్ట్రోక్ ప్లేకి యూజ్ చేసుకున్న బ్యాట్స్మెన్స్ రన్స్ స్కోర్ చేయగలుగుతారు అనమాట. లేకపోతే ఆ బౌన్స్కి ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 173 ఉందన్నమాట. పార్ స్కోర్ 200 పెట్టుకోవాలి మ్యాచ్ గెలవాలంటే. ఖచ్చితంగా 210 ఉండాలన్నమాట. ఎందుకంటే నిన్న కాబట్టి అలా జరిగిందనమాట. అంతకుముందు అంతా 230 కొట్టినా కూడా ఈ గ్రౌండ్లో కొట్టేశారన్నమాట. జీటీ వాళ్ళే కొట్టారు 200 రన్స్, 210 ఎంతో కొట్టేశారన్నమాట పంజాబ్ వాళ్ళు. అలా జరిగాయి అన్నమాట మ్యాచెస్ అయితే ఇక్కడ. అండ్ ఇప్పుడు దాకా ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 3 times గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 2 times గెలిచారన్నమాట. ఆ 2 మ్యాచెస్ కూడా ఆర్సీబీ వాళ్ళే గెలిచారు. ఒకటి పంజాబ్తో అండ్ ఇంకొకటి క్వాలిఫైర్ 1 ఆ మ్యాచ్. 2 మ్యాచ్లు చేజింగ్లోనే గెలిచారు వీళ్ళు. అండ్ స్పిన్నర్ అంటే నాకు తెలిసి 11th ఓవర్ నుంచి 15th ఓవర్ వరకు ఎనఫ్ అనుకుంటా. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది. టాస్ గెలిస్తే మాత్రం నన్ను అడిగితే సెకండ్ బ్యాటింగే బెటర్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే అది ఒకవేళ బ్యాటింగ్ ఉపయోగపడింది అనుకో ఓకే, ఇంకా పర్లేదు. డ్యూ ఎలాగో వస్తుంది కాబట్టి బాల్లో కొద్దిగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చేతిలోంచి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ తీసుకొని రన్స్ కొడతారు కాబట్టి ఎలాగో అలా అయినా బెటర్. లేదు 110, 120, 130 అనుకున్నా కూడా ఓకే పర్లేదు. 120కి ఎలా ఆడాలో అలా ఆడతారు, 130కి ఎలా ఆడతారో అలా ఆడతారు అన్నమాట. కాబట్టి సెకండ్ బ్యాటింగే బెటర్ అనేది నేనైతే అనుకుంటున్నా. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నా కూడా ఇప్పటిదాకా 7 మ్యాచెస్ ఆడారు. 7 మ్యాచెస్లో కూడా 5 మ్యాచెస్ జీటీ వాళ్ళే గెలిచారు. 2 మ్యాచెస్ మాత్రమే ముంబై ఇండియన్స్ వాళ్ళు గెలిచారు. అండ్ ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ 4 times ఆడిందనమాట ముంబై ఇండియన్స్. 4 times ఆడింది ఎలిమినేటర్స్, అంటే థర్డ్ 4th ప్లేస్లో ఉండి ఎలిమినేటర్ 1 4 times ఆడింది. ఆ 4 times కూడా 2 మ్యాచెస్ ఇంటికి వెళ్ళిపోయింది. 2 మ్యాచెస్ ఓడిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా 2 మ్యాచెస్ ఎలిమినేటర్ 2 ఆడడానికి ఎలిమినేటర్ 1 గెలిచారు. మళ్ళీ ఆ ఎలిమినేటర్ 2 ఆడి కూడా అక్కడ కూడా ఓడిపోయారు అనమాట. 2 మ్యాచెస్ కూడా ఓడిపోయారు. అంటే వీళ్ళు ఎలిమినేటర్ ఆడి ఎప్పుడే కానీ ఫైనల్కి వెళ్ళింది లేదు ఇప్పుడు దాకా. ఇది జస్ట్ ఫస్ట్ స్టార్ట్ మాత్రమే. ఓకేనా. అండ్ ఇరువైపులా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఉన్నాయి. ఎందుకంటే కీ ప్లేయర్స్ వాళ్ళ కంట్రీ మ్యాచెస్ కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. 2 పక్కలే చేంజెస్ అయితే ఉంటాయి, 2 పక్కల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. చూద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎవరు గెలుస్తారు అనేది కూడా మాట్లాడుకుందాం ఈ మ్యాచ్ అనేది. అండ్ ఫస్ట్ జీటీ గురించి మాట్లాడుకుందాం. జీటీలో ప్రాబ్లమ్స్ వచ్చేసి బట్లర్ వెళ్ళిపోయాడు, రబాడా వెళ్ళిపోయాడు. బట్లర్ ప్లేస్లో కుషాల్ మెండిస్ని డైరెక్ట్గా ప్లేలోకి తెస్తారు. అండ్ రబాడా ప్లేస్లో ఆల్రెడీ రన్ అవుతున్నాడు. ఒక మ్యాచ్ రబాడా, ఒక మ్యాచ్ క్వాడ్జీ సరిపోతుంది అనుకుంటా. ఇంకా లేదు, క్వాడ్జీ మీద కూడా నమ్మకం లేదు మాకు అనుకుంటే, ఇద్దరు స్పిన్నర్లు అవసరం లేదు అనుకుంటే ఇషాంత్ శర్మని ప్లేయింగ్ 11లోకి తీసుకొచ్చి క్వాడ్జీ ప్లేస్లో శనక ఉన్నాడు, దర్శుల్ శనక. మంచి ప్లేయర్ అన్నమాట. ఎక్కడ యూజ్ చేస్తారో తెలియదు, యూజ్ చేస్తే మాత్రం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎవ్రీ మ్యాచ్ మనం మాట్లాడుకుంటున్నాం, త్రిమూర్తులు ముగ్గురు పోతే మ్యాచ్ అయిపోయినట్లే కంపల్సరీ అనేసి. కాకపోతే ఈ మ్యాచ్లో బట్లర్ అయితే ఉన్నాడు, తన ప్లేస్లో కుషాల్ మెండిస్ వచ్చాడు. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడని మనకి అయితే తెలియదు. వినెవర్ నో, ఏమైనా జరగచ్చు. ఫస్ట్ మ్యాచ్ వస్తేనే పర్ఫామ్ చేయాలని ఓకే, తను పర్ఫామ్ చేయకపోయినా కూడా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి తోడు రుతర్ఫోర్డ్ ఎలాగానో ఉన్నాడు. అండ్ రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్ ఎలాగానో ఉన్నాడు. వాళ్ళకి తోడుగా కుషాల్ మెండిస్ కూడా ఆడితే సరిపోతుంది. అండ్ బౌలింగ్ లైనప్ ఎక్కువ మందిని పెట్టుకున్నారు అన్నమాట వీళ్ళు. ప్రసిద్ధ్ కృష్ణ అయ్యుండొచ్చు, అండ్
సిరాజ్ అయి ఉండొచ్చు, సాయి కిషోర్ అయి ఉండొచ్చు, అండ్ క్వాడ్జీ అయి ఉండొచ్చు, సాయి కిషోర్ అయి ఉండొచ్చు. ఇంకా ఉన్నారన్నమాట షారుఖ్ ఖాన్, తివాటి వీళ్ళు కూడా బౌలింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అంత ఛాన్సెస్ అయితే తీసుకోలేదన్నమాట శుభ్మన్ గిల్. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారు అనేసి. ఈరోజు జీటీ ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సాయి సుదర్శన్, గిల్, కుశాల్ మెండిస్, రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, అర్షద్ ఖాన్ అండ్ రషీద్ ఖాన్, క్వాడ్జీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి కిషోర్ ప్లేయింగ్ 11లో ఉంటే సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. లేకపోతే తను అట్లా చేంజ్ అవుతుంటారు అనమాట. ఇంకంతే. ఒకవేళ ఫీల్డింగ్ పడింది అనుకో, ఫస్ట్ ఫీల్డింగ్ అనుకో సాయి కిషోర్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. సెకండ్ బ్యాటింగ్ అనుకో సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలా ఉంటుంది జీటీ ప్లేయింగ్ 11 అనేది. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకు కూడా మంచి ఫామ్లో ఉన్న రికెల్టన్ లేడు. అండ్ ఎవ్రీ మ్యాచ్ 1-2 వికెట్లు తీసుకుంటున్నా విల్ జాక్స్ అయితే లేడనమాట. వాళ్ళ ప్లేస్లో డైరెక్ట్ రీప్లేస్మెంట్ జానీ బేర్స్టో. జానీ బేర్స్టో అయితే ఖచ్చితంగా లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అని చెప్పలేం, కానీ ఒక ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి రికెల్టన్ ప్లేస్లో డైరెక్ట్గా ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. 120% జానీ బేర్స్టో ఓపెనింగ్. ఇంకా లేదు మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రమే ఏమన్నా సూర్యకుమార్తో ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఏమన్నా. అలా అయితే ఇలాంటి టైంలో ఎక్స్పెరిమెంట్లు చేయరని అనుకుంటానా. చూడాలి ఎలా పర్ఫామ్ చేశారు. అండ్ విల్ జాక్స్ ప్లేస్లో ఏమైనా అసలంకాని తెస్తారా, చరిత్ అసలంక. అండ్ తన కాకపోతే బెవాన్ జాకబ్స్. తను కూడా మంచి హిట్టర్ అన్నమాట. ఏమన్నా టాప్ 6లో ఎక్కడో హిట్టర్గా ఏమన్నా ఫినిషర్గా ఏమన్నా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అసలంక కూడా ఆడతాడు, కాకపోతే అంత హిట్టింగ్ అయితే చేయడు. బౌలింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. 1-2 ఓవర్లు ఎక్కడైనా బౌలింగ్ చేయొచ్చు. ఒకవేళ మిచెల్ శాట్నర్ కానీ, కరుణ్ శర్మ కానీ, అశ్విని కుమార్ కానీ ఎక్కడైనా రన్స్కి వెళ్తే 1-2 ఓవర్స్. వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ అన్నమాట. తను కూడా ఎక్కడో ఒక్కొక్క చోట 2 ఓవర్లు అయితే ఖచ్చితంగా బౌలింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా వాళ్ళకైతే ట్రెంట్ బోల్ట్ వికెట్స్ తీస్తున్నాడు, రన్స్కి వెళ్తున్నాడు. అండ్ దీపక్ చహర్ అయితే నాకు తెలిసి మ్యాచ్ ఓడిపోవాలన్నా మ్యాచ్ గెలిచాలన్నా దీపక్ చహర్ పర్ఫార్మెన్స్ని బట్టే ఉంటుంది అనమాట. దీపక్ చహర్ మంచిగా పర్ఫామ్ చేశాడు అనుకో, ఒక 4 ఓవర్స్ వేసి ఒక 18-25 రన్స్, ఒక 2 వికెట్స్, లేదా 3 ఓవర్స్ వేసి 20 రన్స్ ఇచ్చి లేకపోతే 25 రన్స్ ఇచ్చి ఒక 2 వికెట్స్ తీసుకున్న మ్యాచ్ ఇలా తిరుగుతుందన్నమాట. ఇంకేం వేరే బౌలర్స్ అంతా ఏం చూడాల్సిన అవసరం లేదు. దీపక్ చహర్తోనే ఉంది. దీపక్ చహర్ రన్స్కి వెళ్ళినాడంటే ఓ 40-50 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు, మ్యాచ్ అయితే ఇలా వెళ్ళిపోతుంది అనమాట అటు సైడ్. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా పవర్ ప్లేలోనే 2 ఓవర్స్ వేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వికెట్స్ పడకపోతే ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రాని తెస్తారు. ఆ 2 ఓవర్లు కనుక మంచిగా ఆడారు అనుకో, ఇంకా 18th ఓవర్ 20 ఓవర్ వరకు జస్ప్రీత్ బుమ్రా రాడు. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే రాడు. 17th ఓవర్ ఆర్ 19th ఓవర్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పటి వరకు అయితే ఇంక జస్ప్రీత్ బుమ్రా రాడు కాబట్టి మిడిల్ ఓవర్స్లో ఆ 10 ఓవర్స్లో దుమ్ము దులిపేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ రన్స్కి వెళ్తున్నాడు, దీపక్ చహర్ రన్స్కి వెళ్తున్నాడు, హార్దిక్ పాండ్యా ఎలాగైనా రన్స్కి వెళ్తున్నాడు, ఇంకా శాట్నర్ ఒకటే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాకపోతే ఇది అంత స్పిన్కి అయితే అనుకూలించదు, స్పిన్ బౌలింగ్కి అంత అనుకూలించదు అన్నమాట ఈ పిచ్. స్పిన్ ఎవరిని ఏమైనా జరగచ్చు. నిన్న మాదిరి స్పిన్కి అనుకూలిస్తే నిన్న శ్రేయస్ శర్మ 3 వికెట్స్ తీశారు. అలా అనుకూలిస్తే మనం కూడా ఏం చేయలేము అనుకో. ట్రెడిషనల్ అయితే ఇది ఒక పేస్ ఫ్రెండ్లీ వికెట్, అందుకనే చెప్పాను అనమాట. ఓకేనా. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11 వచ్చేసి జానీ బేర్స్టో, రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, చరిత్ అస్లంక / జాకబ్స్ అని చెప్పొచ్చు. అండ్ హార్దిక్ పాండ్యా, నమన్దీర్, మిచెల్ శాట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్గా మనకు అశ్విని కుమార్ అయి ఉండొచ్చు / కరుణ్ శర్మ, ఎవరో ఒకరు, బేస్డ్ ఆన్ పిచ్ అంతే. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్లో అయితే జీటీ నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ లిస్ట్లో అయితే ఖచ్చితంగా గిల్ అండ్ సాయి సుదర్శన్ ఉంటారు. అండ్ సిరాజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కొద్దిగా పవర్ ప్లేలో ఏమన్నా స్వింగ్ అండ్ సీమ్తో ఏమన్నా వికెట్స్ తీసే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ రోహిత్ శర్మని అయితే ఖచ్చితంగా వికెట్స్ తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడని. అదే రోహిత్ శర్మ ఒక 10 ఓవర్లు 10 ఓవర్లు నిలబడాయంటే మ్యాచ్ ఇలా తిప్పేస్తాడు. ఇంకా చూడాల్సిన అవసరం కూడా లేదు.
అండ్ ఎంఐ సైడ్ నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. హార్దిక్ పాండే సైడ్ నుంచి ఈరోజు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో ఏమైనా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తనని కూడా ప్లేయర్ టు వాచ్ అవుట్ లిస్ట్లో పెట్టినాను. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎవ్రీ మ్యాచ్ ఆడుతున్నాడు కాబట్టి కన్సిస్టెన్సీగానే ఆడుతున్నాడు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఒకవేళ పవర్ ప్లేలో ట్రై చేస్తే వికెట్ పడకపోతే మంచి కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ సూర్యకుమార్ వర్సెస్ ప్రసీద్ కృష్ణ ఎలా ఉండాలి అనేది కూడా మంచి కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పవర్ ప్లేలో ప్రసీద్ కృష్ణ బౌలింగ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. పవర్ ప్లేలో వాళ్ళు సిరాజ్ క్వాడ్జీతో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ సాయి కిషోర్తో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అక్కడ. తర్వాత పవర్ ప్లే తర్వాత అందులో వాళ్ళు 2 వికెట్స్ పడితే సూర్యకుమార్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, తర్వాత ప్రసీద్ కృష్ణని మిడిల్ ఓవర్స్లో వేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తన బౌలింగ్ని ఎలా ఎదుర్కొంటాడు అనేసి కూడా మంచి కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఆ తర్వాత గిల్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్, వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేసి. ట్రెంట్ బోల్ట్ ఇనీషియల్లీ వికెట్స్ తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తన బౌలింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరువైపులా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇరువైపులా బౌలింగ్ అయితే కొద్దిగా నాకు వచ్చేసి ముంబై సైడే కొద్దిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ మంచిగా అనిపిస్తుంది జీటీతో పోల్చుకుంటే. జీటీలో ఉండేదే బౌలింగ్, కాకపోతే వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడున్న పర్ఫార్మెన్స్కి వీళ్ళే కొద్దిగా 100కి ఒక 53 ఇవ్వచ్చు అనమాట. 3% మాత్రమే ఎక్కువ ఇస్తాను అనమాట ఎంఐ వాళ్ళకి. వాళ్ళు కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తారు, కాకపోతే బుమ్రా ఉన్నాడు కాబట్టి ఒక 3 to 5% ఇవ్వచ్చు. ఇంకా అంతకు మించి ఎక్కువ ఇవ్వలేం. 45-55 ఇవ్వచ్చు. అండ్ బ్యాటింగ్లో అయితే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం నేనైతే జీటీకే ఇస్తాను అనమాట. జీటీకే ఒక 10% ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎవ్రీ మ్యాచ్ పర్ఫామ్ చేస్తున్నారు. రుతర్ఫోర్డ్ అయి ఉండొచ్చు, షారుఖ్ ఖాన్ అయి ఉండొచ్చు, గిల్ అయి ఉండొచ్చు, సాయి సుదర్శన్ అయి ఉండొచ్చు. నలుగురు ప్లేయర్స్ ఎవ్రీ మ్యాచ్ 30 to 40 రన్స్ కొడుతున్నారు. అదే ఇటువైపు చూసుకుంటే జానీ బెయిర్స్టో ఎలా ఆడతాడో తెలియదు. ఒకవేళ మంచిగా ఆడాడంటే వినెవర్ ఏమైనా జరగచ్చు. అండ్ రోహిత్ శర్మ మంచి ఫామ్లో అయితే లేడు, టాప్ నాచ్ ఫామ్లో. తిలక్ వర్మ ఇప్పుడు దాకా అయితే అలాంటి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఎలా ఆడతాడనేది చూడాల్సి ఉంటుంది. అండ్ సూర్యకుమార్ మంచిగా పర్ఫామ్ చేశాడు, ఎవ్రీ మ్యాచ్ కన్సిస్టెన్సీగానే ఆడుతున్నాడు కాబట్టి ఓకే పర్లేదు. తను ఒక్కడే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ హార్దిక్ పాండే మంచిగా పర్ఫామ్ చేశాడు, కాకపోతే తన రోల్ ఏంటి, రావడం 10 బాల్ ఆడడం 20 to 25 రన్స్, ఇంకంతే. ఆ హిట్టింగ్ చేసేటప్పుడు వికెట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తనని తీసుకోవట్లేదు అనమాట బ్యాటింగ్ ఆర్డర్లోకి. కాబట్టి నేనైతే ఒక 10% జీటీ వాళ్ళకి ఇస్తాను. వినవన్నా ఏమైనా జరగచ్చు. అండ్ నాకు తెలిసి ఒక 5% జీటీకే అడ్వాంటేజెస్ ఉంది అని నేనైతే అనుకుంటున్నా. వినవన్నా ఏమైనా జరగచ్చు. నేనైతే జీటీ గెలుస్తుందని అనుకుంటున్నా. మీరు కూడా కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుందనేది కూడా. అండ్ ఇప్పటిదాకా వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటాను. మీకు నచ్చింటే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.